సహోదరులారా, మొదటి అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, ఆ, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏనయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నారు. మీ అందరిలో ప్రతి వాడిని ఎదుటివాని ఎడల ప్రేమ విస్తరించుచున్నారు. చాలు. దేవుని యొక్క మహా సంకల్పాన్ని బట్టి సౌలును పౌలుగా మార్చుకుని దేవుడు తనకు సాధనంగాను అన్యజనులకు అపోస్తలుడుగాను ఏర్పాటు చేసుకొని ఆయన పట్ల ప్రేమ చూపుతూ నడిపించుకుంటూ వస్తున్నారు. దేవుని యొక్క మహా ప్రేమను బట్టి, పౌలుకు దేవుడిచ్చిన ఆ ప్రేమను బట్టి నశించుతున్న ఆత్మల రక్షణార్థమై ఎన్నో విధాలుగా శ్రమలు, వేదనలు, కష్టాలు, బాధలు, హింసలు, వస్త్రహీనత, ఉపద్రవములు, ఖడ్గము ఎన్ని వచ్చినా దేవుని ప్రేమ ఆయనలో నుంచి వేరు చేయలేకపోయాయి. అందుకని ఆయన ఈ నశించుతున్న ఆత్మల కొరకు ఆయా ప్రాంతాలలో, ఆ యొక్క సముద్రపు తీర ప్రాంతాలలో ఓడ ప్రయాణాలలో ప్రయాణం చేస్తూ సంచరిస్తూ అనేక దినముల పర్యంతము తిండి దొరకక, తిండి లేక, తినటానికి అవకాశం లేక, అవకాశం ఉన్నా కూడా ఉపవాసం అంటూ ఆయా విధాలుగా మరి ప్రయాణం చేసి నశించుతున్న ఆత్మలను సమకూర్చి సంఘాలుగా కట్టి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి సంఘములో దెస్సలోనికలో ఉన్న సంఘాన్ని మనం చూస్తున్నాం. ఈ సంఘములో ఉన్న అందరూ ప్రతి వాడును ఎదుటవాని ఎడల ఏం చేస్తున్నాడట? ప్రేమ చూపుతున్నాడంట. అందరూ ఒకడుగా, అందరూ ఒకరిని బట్టి ఒకడు, ఒకడిని బట్టి ఒకడు, అందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ప్రేమను ఒకరికి విస్తరించినట్లుగా చేస్తున్నారు. హల్లెలూయా. ఈ ప్రేమ భౌతికమైనది కాదు. ఈ ప్రేమ ఈ లోక సంబంధమైనది కాదు. ఈ ప్రేమ మనుషుల మధ్య ఉన్న ప్రేమ వంటిది కాదు. ఈ ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము దేవుని ప్రేమను కలిగిన వారంగా మనముంటూ దేవుని ప్రేమ చేత ఒకరి పట్ల ఒకరము ప్రేమను కనపరుస్తూ ప్రేమను మనం విస్తరింప చేసుకోవాలి. అయితే ఇప్పుడు సంఘపరంగా ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ వ్యక్తిగతంగా కూడా మనము దేవుని ప్రేమను కలిగిన వారమై ఉండాలి. దేవుని ప్రేమ మనలో విస్తరించాలి. ఒకరి పట్ల ఒకరము దేవుని ప్రేమతోనే అభివృద్ధి పొందేవారంగా మనం ఉండాలి. కనుక మన యొక్క జీవిత విధానాలలో క్రీస్తునందు మనము జీవించే విధానములో మనలో ఉన్న ప్రేమను చూసి అనేకులు ఏం చేస్తారంటే వీడే దేవుని ప్రజలు అని అనుకోవాలంటండి. రెండవది, మనము వ్యక్తిగతంగా మనము లేక సంఘము అనేకులకు మాదిరికరంగా ఉండాలంటండి. కనుక దేవుని యొక్క ఆ ప్రేమ, దేవుడు చూపే ప్రేమ, దేవుడు యేసుక్రీస్తు పట్ల చూపిన ప్రేమ, యేసుక్రీస్తు మన పట్ల చూపిన ప్రేమ, యేసుక్రీస్తు పౌలు పట్ల చూపిన ప్రేమ, అదే ప్రేమ మనం ఒకరి పట్ల ఒకరము కనపరచాలి. హల్లెలూయా. మరి ఈ లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి కదా, ఆ ప్రేమకు ఈ ప్రేమకు వ్యత్యాసం ఏంటి? ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే అనేకమైన శ్రమలు నేను పొందాను, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు? తన సేవా విధానములో
అనేక విధాలుగా శ్రమలు అనుభవించవలసిన పరిస్థితి పౌలు గారికి ఏర్పడింది. ఆయనేమో వేద పండితుడైన గమాలియేలు యొద్ద వేద విద్య అభ్యసించినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక వేద విద్య అభ్యసించిన ఆ పౌలు గారు తనతో ఉన్న సమకాలికుల అందరికన్నా కూడా విశేషమైన భక్తి కలిగినవాడు, విశేషమైన ఆసక్తి కలిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి మనుష్యుడు రెండవది సర్వ సైన్యాధిపతి, రోమా గవర్నర్, రోమీల దగ్గర రోమా ప్రభుత్వములో ఆయన సర్వ సైన్యాధిపతిగా నడుచుకుంటున్నాడు. అతని తండ్రి కూడా ధనవంతుడు. కనుక అట్టి ఈ సౌలు పౌలుగా మార్చబడి దేవుని యొక్క ప్రేమను పొంది ఆ ప్రేమతో తన జీవితాన్నంతటిని కూడా కొనసాగించుకుంటూ అనేకులకు ఆ ప్రేమను పంచిపెట్టాడంటండి. హల్లెలూయా. కనుక మనము దేవుని ప్రేమను పొందాం. ఎవరి ద్వారా దేవుని ప్రేమను మనం పొందాం? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యొక్క ప్రేమను పొందాం. దేవుని ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు దేవుడు? ఎలాగ దేవుడు మన పట్ల ప్రేమను చూపాడని మనం తెలుసుకోగలము? మనకు ఆధారాలు ఏమిటి? కనుక ఏ ఆధారము లేకుండా మనం నమ్ముతాం? దేవుడు మనకిచ్చాడు ప్రేమ అని ఈ ప్రేమను మనం పంచుతాం? ఈ ప్రేమను ఒకరి పట్ల ఒకరము ఎలాగో అభివృద్ధి పరుచుకుంటాం అంటే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. చాలు. ఎలాగో మనకు తెలిసింది దేవుడు ప్రేమ యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని చూస్తే, దేవుడు తన ప్రేమను ప్రభువైన యేసు క్రీస్తుకిచ్చి ఆయనని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు మనకు ఆ దేవుని ప్రేమని చూపే విధానములో మన కొరకేం చేశాడంట? తన ప్రాణమును పెట్టెను. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఒకవేళ భర్త నిమిత్తము భార్య ప్రాణం పెట్టవచ్చు. ఎందుకని? గత కాలంలో ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరేంటి? సతీ సహగమనమా? అంటే మరి భార్య పోతే ఇంకా భర్త చచ్చిపోడా? హాయ్ బాబు, భర్త చచ్చిపోతే భార్య కూడా చచ్చిపోతుంది అంటండి. ఒకవేళ సావకుండా ఉంటే చంపేస్తారు, అంతే కదా? కానీ అలాంటి ప్రేమలు కాదు ఇవి. ఒకవేళ భార్య కోసం భర్త చచ్చిపోవచ్చు, భర్త కోసం భార్య చచ్చిపోవచ్చు, తల్లిదండ్రుల కొరకు బిడ్డలు చనిపోవచ్చు, బిడ్డల కొరకు తల్లిదండ్రులు చనిపోవచ్చు. కానీ ఎందుకు చనిపోతున్నారు అట్లా? ఏమండి అంటే ఆ ప్రవర్తన సరికాని విధానాలను చూస్తున్నాం.
కానీ దేవుడు ఎలాగూ ప్రేమించాడు మనలను? దుర్మార్గులముగా మనం ఉన్నప్పుడు, బలహీనులంగా మనం ఉన్నప్పుడు, భక్తిహీనులంగా మనం ఉన్నప్పుడు, దేవునిని దూషిస్తున్నప్పుడు, దేవునిని అవమానపరుస్తున్నప్పుడు, మన యొక్క ప్రవర్తన ద్వారా దేవునిని హీనపరుస్తుండగా దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. ఎవరైనా భర్త ద్వేషిస్తుంటే భార్య తన ప్రాణం పెట్టగలదా? భార్యను తన భర్త దూషిస్తుంటే భార్య ప్రేమను పట్టగలదా? తల్లిదండ్రులను బిడ్డలు ద్వేషిస్తుంటే ప్రాణం పెడతారా? ప్రేమిస్తారు కానీ ప్రాణం పెట్టరు. ఈ లోకములో ఎట్టి ప్రేమ దేవుడు మనకు చూపే ప్రేమ వంటి ప్రేమ ఈ లోకములో ఎక్కడా ఎవరి మధ్య లేదు. తన కుటుంబ యజమాని చక్కగా తను చూసుకుంటున్నాడని కుక్క ప్రేమించి తన ప్రాణం పెట్టచ్చు. కానీ రోజు కొట్టేవాడైతే ఏమండి, ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతుందా ఆ కుక్క? ఒక కన్నీటి బొట్టన్న రాల్చుతుందా? ఒక విధంగా మనం కుక్క పిల్లల లాంటి వారము. దేవుడు ప్రేమించటానికి ఏ యోగ్యత మనకు లేదు. కానీ దేవునికి మహిమకరముగా దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనకు తన ప్రాణాన్ని, తన ప్రేమను మనకు అందించాడు. హల్లెలూయా. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు. వస్తాడని ఎంతమంది చెప్పగలం? ఏమని వస్తాడా? ఇంతకీ యేసయ్య వస్తాడు, గ్యారంటీ అనా? ఎట్లా చెప్పేలాడు, నేను మళ్ళీ వస్తాను. నువ్వెందుకు ప్రభు? మళ్ళీ దారి రానుపోను, నీ ఖర్చులు ఎందుకు, నీకు ప్రయాసం ఎందుకు, మేమే వచ్చేస్తాంగా అని ఎవరమైనా చెప్పామా? ఎవరమో చెప్పలేదు. కానీ ఆయనే చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను. ఎందుకు రావాలి? మనం ఎందుకని వెళ్ళకూడదు? ఆయన అవసరమా మనకి? అవసరమే. ఎందుకు అవసరం? దారి తెలిసిన వాడు ఆయన ఒక్కడే. ప్రభు అన్నారు, పరలోకము నుంచి వచ్చిన వాడను నేనే, తిరిగి పరలోకానికి వెళ్ళగలిగిన వాడు కూడా నేనే. కనుక పరలోకానికి తండ్రి వద్దకు మనం తీసుకుని వెళ్ళటానికి సామర్థ్యము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు యేసు క్రీస్తు ఒక్కడే. ఎవరు కూడా దారి ఎరిగిన వారు కాదు, ఆ పద్ధతులు తెలిసిన వారు కాదు. అందుకని అందరినీ తీసుకొని వెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఉన్న మనము ఆయన దగ్గరకు వెళ్ళబోతున్నాం. ఎందుకు ఆయన దగ్గరికి? ఏమండి, ఈ లోకంలో ఎందుకు మనం ఉండకూడదు? ఇక్కడే ఉండొచ్చు కదా. ఇంతమంది మనం పరలోకం పోతే పరలోకంలో ఖాళీలు ఉంటాయా? ఏమండి, స్థలాలు ఉంటాయా? ఈ లోకం ఉంటుంది కాబట్టి, ఈ లోకములో బోడి స్థలాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంచొచ్చు కదా. ఎట్లాగో ఇక్కడ ఉన్నాము, పుట్టే బిడ్డల విషయంలో మరి ఆ స్థలాలు ఉండటం కాబట్టి ఏదో ఒక ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాము. మరి మనల్ని పరలోకం ఎందుకు తీసుకొని పోవాలి? ఎవరమైతే ప్రభువుని అంగీకరిస్తున్నామో, ఎవరమైతే ప్రభువుని చేర్చుకుంటున్నామో, ఎవరమైతే ఆ దేవుని యొక్క ప్రేమను యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నామో, పొందిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఒకరికొకరు పంచుకుంటున్నామో, వృద్ధి చేసుకుంటున్నామో, విస్తరింప చేసుకుంటున్నామో, వారందరికీ కూడా ఈ లోకము నివాసయోగ్యమైనది కాదు. హల్లెలూయా.
అందుకని వారందరినీ కూడా దేవుని వద్దకు పరలోకానికి తీసుకొని పోతున్నాడు. కనుక పరలోకములోనే మన తండ్రి అయిన దేవుడు ఉంది, ఇంకెక్కడ ఉండడా? ఏమండి, ఇది కూడా మనకు ఆలోచన ఎన్ని వస్తాయో ఆలోచనలు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాటను మనం విందాం. ఆయన భక్తులు, ఆయన శిష్యులు, ప్రభువా మేము ఎలాగూ ప్రార్థన చేయాలి అంటే, పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన మొదలు పెట్టండి అన్నాడు. అవునా? మరి ఇందుగలడు అందుగలడు ఎందులేక ఉన్నాడు? అంతటా ఉన్నాడు కదా, ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ప్రార్థన చేయొచ్చు కదా. మరి ప్రభు ప్రత్యేకంగా పరలోకమందున్న మా తండ్రి అని మీరెందుకు చేయాలి? అలా చేయమని ఎందుకు చెప్పాడు? ఆయన నిజమైన అడ్రస్ ఎక్కడంటే పరలోకం. ఆయన చిరునామా పరలోకం. పరలోకములో ఎక్కడ? అత్యున్నతమైన సింహాసనం. దేవునికి మహిమ కలుగునగా. ఆ అత్యున్నతమైన సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఉందిలే. ఎవరు కూడా సమీపించరాని తేజస్సులో ఉంది. అక్కడికి మనం వెళ్ళటానికి సాధ్యం కాదు. ఒకే ఒక వ్యక్తి, ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కనుక అట్టి ప్రభావము కలిగిన యేసుక్రీస్తుతో కూడా మనం పరలోకం చేర్చబడటానికి దేవుని యొక్క సంపూర్ణమైన లేక పరిపూర్ణమైన ప్రేమను బట్టి మనలను యేసుక్రీస్తు ద్వారా చేర్చుకుంటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కనుక ఎరిగిన వారమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రేమను గూర్చి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 9 నుంచి చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ప్రభు అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో నేనును మిమ్మను అలాగూ ప్రేమించి తిని. దేవునికి మహిమ కలుగునుగా. రెండవది,
నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ప్రేమను కలిగిన వాడు. దేవుని ప్రేమను కలిగిన యేసు క్రీస్తు దేవుడు ఆజ్ఞలిస్తే, దేవుడు ఆజ్ఞాపిస్తే ప్రతి ఆజ్ఞను ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడంటండి. అందుకని అంటాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమను నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంటురు. ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయందు మనము నిలిచి ఉండాలి అంటే, ఆ ప్రేమను మనం కోల్పోకుండా ఉండాలి అంటే, ఆ ప్రేమతో మనము జీవించాలి అంటే, ఆ ప్రేమను ఒకరి పట్ల ఒకరము వృద్ధి చేసుకుంటూ మనం ఉండాలి అంటే, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి. ఇప్పుడు మన ఆజ్ఞలు ఆయన గైకొనాలా? ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలా? మనము ఆయనకు ఆజ్ఞలు ఇస్తున్నామా? ఆయన మనకు ఆజ్ఞలు ఇస్తున్నాడా? నిజంగా చెప్పండి. చెప్పండి, నిజంగా చెప్పమంటే నవ్వుతున్నారేంటి? మనమే ఆజ్ఞాపిస్తున్నాం యేసయ్యని, యేసయ్యా నేను మందిరానికి వెళ్తున్నాను, నన్ను కాపాడు. ఇంటికి తాళం లేదు నాయనా, గొన్నె వేసి వెళ్తున్నాను కాబట్టి మా ఇంటిని కాపాడు. ఏమి ఆజ్ఞ ఇస్తున్నాం? మరి ప్రభువా ఈ రోజు నా పట్ల నీ ఆజ్ఞ ఏంటి, నేనేం చేయాలని ఎవరైనా అడిగారు ఆ పొద్దున ప్రార్థన చేసిన వాళ్ళు? చెప్పండి. ఒక్కళ్ళన్నా చెప్పండి. ఏమండి? ఆయా సంఘానికి వెళ్ళి అడగండి, పొద్దున్నే ఈరోజు నీకేం చెప్పాడు యేసు, ఏం పని చెప్పాడు అని అడగండి. ఏమండి? నేను అనుకుంటాను ఒకసారి పొద్దున్నే మొహం కట్టుకో, టిఫిన్ రెడీ అవుతుంది అని చెప్పాడేమో. అవునా? చెప్పండి. త్వరగా తిని అటు ఇటు వెళ్ళి మళ్ళీ కూటం టైం ఉంది, ఇంటికి వద్దాం, మళ్ళీ ఆరాధన అయిపోతుంది అని ఏమన్నా చెప్పారా? ఏం చెప్పారు? మనం ఏం చేస్తున్నాం? ఏమని? ఆయన చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. రెండింటికి ఎక్కడైనా తేడా ఉంటుందా? కలిసి ఉంటున్నాయా? ఇవి దేవుని యొక్క ఆజ్ఞలు, మన యొక్క విధానాలన్నీ రైలు పట్టా లాంటిది, ఎక్కడ గలవు. కలిసిందంటే బండిలో ప్రయాణం చేసే వాళ్ళందరూ చచ్చిపోవాల్సిందే. కనుక మనము ప్రభువుని యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం కైకొనాలి. ప్రేమించాడంటే ప్రేమించాడు. అబ్బాయి ఎంత సంతోషమో ప్రేమ అంటే. ఆ ప్రేమను బట్టి ఆయన ఆజ్ఞలలో మనం నిలిచి ఉండాలి. మనము ఆయనను ప్రేమించాలి. తోటి వారిని మనం ప్రేమించాలి. కనుక దేవునికి మహిమకరమైన జీవిత విధానాన్ని కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇంకా చెప్పుకొస్తూ 14వ వచనములో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక్కడ మిమ్మల్ని దాసుడు అని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. యజమానుడు చేసేది, యజమాని యొక్క ఏర్పాట్లు మనకు తెలిసినట్లయితే మనము దాసులమైన బలహీనులమైన దేవుని యొక్క ఆ శాశ్వతమైన ప్రేమను బట్టి తెలుసుకుంటానికి మనకు ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లను బట్టి
ఆ విధంగా ఆయన యొక్క అనగా యజమానుడు చేసేది చేయబోతుందో తెలుసుకొని నడుచుకుంటున్నాము కనుక మనం ఇప్పుడు ఏమైతున్నామంటే క్రీస్తుకు స్నేహితులం అవుతున్నాం. హల్లెలూయా. మీకు స్నేహితులు ఉన్నారా? చెప్పండి. ఒకళ్ళు పడి చెప్పట్లేదే. ఉన్నారు. ప్రభు నందు స్నేహితులు ఉన్నారు. ప్రభు స్నేహితుడు. మీ స్నేహితులతో ఎక్కువ గడుపుతారా? వేరే వాళ్ళతో ఎక్కువ టైం గడుపుతారా? చెప్పండి. ఏమండి? తరచుగా స్నేహితుని కలవటానికి ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఇంకా ఎవరినైనా కలవటానికి ప్రయత్నం చేస్తారా? మీ హృదయ రహస్యాలు, అంతరంగ రహస్యాలు స్నేహితునికే చెప్తారా? అందరికీ చెప్తారా? మరి యేసయ్య చెప్తుంటే యేసయ్యకి అన్ని చెప్తున్నారా మీరు? యేసయ్య అన్ని చెప్తున్నాడు. కనుక ఈ రోజు మనకి చెప్పింది ఏంటి? మరణదూత ఇంటింటికి తిరుగుతున్నాడు. తన దురాత్మల సమూహముతో మీరు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తున్నాను, చేతులు ఎత్తండి. అందరినీ చూస్తున్నా. 2 చేతులు ఒక చెయ్య ఎత్తున్నారా? కొందరు చేతులు లెగవట్లా. ఏమండి? ఎందుకని? వాళ్ళు చేస్తారు. అందరు చేతులు ఎత్తే నేను ఎత్తాలా? ఏమండి? కనుక ఎక్కడైతే మనకు ఆసక్తి తగ్గిపోతుందో అక్కడ సైతాన్ గారు దెబ్బ కొడతాడు. అక్కడ మరణ దూత తన కార్యాన్ని చేయటానికి ప్రయత్నిస్తుంది, మనల్ని బలహీనపరుస్తుంది. మనము దానిని గ్రహించలేని పరిస్థితులు కలిగిన వారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే అపవాది తంత్రములను ఎరిగిన వారై ఉండాలి. రెండవది, దేవుని యొక్క కార్యాలు తెలిసిన వారై ఉండాలి. అపవాది తంత్రాలు తెలిసి దేవుని తంత్రాలు తెలియకపోతే, దేవుని తంత్రాలు తెలిసి అపవాది తంత్రాలు తెలియకపోతే మనం నష్టపోతాం. దేవుడు తన స్నేహితులమైన మనకు అన్నీ చెబుతాడు. హల్లెలూయా. కనుక ఆయన చెప్పకుండా ఒక్క పని చేయడు. మనమైతే చెప్పి ఒక పని కూడా చేయం. అంతేనంటారా? చెప్పండి. మనం చెప్పి చేస్తామా? చెయ్యం. చెప్పకుండా చేసేస్తాం. ఆయనైతే చెప్పి చేస్తాడు. ఒకవేళ నీకు నాకు చెప్పకపోవచ్చు. తాను శాశ్వతమైన ప్రేమను ఎవరికైతే పంచాడో వారిలో ఎవరికైనా చెప్పొచ్చు. ఆయన చెప్పకుండా ఏ పని చేయనే చెయ్యరు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. కనుక మన కోసం దేవుడు ఏం చేశాడంట? ప్రాణం పెట్టేశాడు. ఇంతకన్నా మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? మంచి సహవాసము మనకెవరైనా ఏదైనా ఉందా అని చాలా సహవాసాలు ఉన్నాయి. మన కుక్కల సహవాసం ఉంది, గాడిదల సహవాసం ఉంది, గేదెల సహవాసాలు ఉన్నాయి, అనేక మందికి పందుల సహవాసాలు ఉన్నాయేమో. ఏమండి? పొద్దున్న లేచిన కాంచి పొద్దుగూకేదాకా ఆడితో సహవాసం ఉన్నాయి. కొందరికి పేక ముక్కలతో సహవాసం, కొందరికి మందు బాటిల్తో సహవాసం. బాబా ఇలేందే సహవాసం. వాటితోనే ఎక్కువ సమయాన్ని గడిచే పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. కనుక మనం ఇట్టి సహవాసము కాదు, మనకు స్నేహితుడిగా మన కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తుకు స్నేహితులముగా మనం ఉండాలి.
అలా ఉంటే ఏమవుతుంది, ఉండకపోతే ఏమవుతుంది? అవసరం అంటారా యేసయ్యతో సహవాసం, యేసయ్యతో స్నేహం? అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడైతే దేవుడు అబ్రహాంకి ఏమై ఉన్నాడు చెప్పండి? స్నేహితుడై ఉన్నాడు, అంతే కదా. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించే విధానములో దేవుడు మనల్ని తన స్నేహితులుగా చూసుకుని అలా చేస్తున్నప్పుడు, ఆయన మనకు స్నేహితుడైనప్పుడు మనం చేయబోతున్న పనిని ముందు ఆయనకి చెప్పాలి. ఆయన చెప్పకుండా మనం ఏం చేయకూడదు. ఆయన చెప్పకుండా మనం ఏదో ఒక పని చేసేసామనుకోండి, ఆయనకి తెలీదా? ఆయనకు తెలుసుగానే చెప్పకుండా ఎందుకు చేశాడు? చెప్పితే నేనేదో మంచో చెడో చెప్పేవాడినిగా, సలహా ఇచ్చేవాడినిగా. మనుషుల మధ్య ఇలాంటి సంభాషణ జరుగుతూనే ఉంటుంది. కానీ మనముగా ఏ పని చేసినా దాని వలన అనర్థాలే ఎక్కువ అవుతాయి. దుష్టునికే అపవాదికే స్థానం ఎక్కువ దొరుకుతుంది. మొదట మనము దేవునికి చెప్పగలిగితే, దేవుడు సలహా ఇస్తే, దేవుడు ఆజ్ఞ ఇస్తే అలాగ చేస్తే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. అలాగ చేయకపోతే ఆ ఫలితము మన మీదకే వచ్చేస్తుంది. కాబట్టి దేవునికి మహిమకరముగా ఆ యొక్క సంపూర్ణమైన ప్రేమను దేవుడు మనకు కనపరిచి నడిపిస్తున్నాడు కనుక, ఆ ప్రేమను బట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఆ విధానములో దేవునికి స్నేహితులుగా మనం మార్పు చెందవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రభుని యేసుక్రీస్తు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహమా, చెప్పండి మీరు ఒక మాట. అబ్రహాముతో కాదు, సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయబోతున్నాడు యేసయ్య. ఆ మాట అబ్రహాముకు చెప్పాడు. వాళ్ళు సంపూర్ణముగా అలా చేశారో లేదో, ఆ తీర్పు పొందటానికి, శిక్ష పొందటానికి తగిన పరిస్థితులు చేశారో లేదో చూసి నేను కనుగొని వారిని శిక్షించటానికి నేను వచ్చాను అన్నాడు. అప్పుడు అబ్రహాము బతిమలాడటం ప్రారంభించాడు. ప్రభువా, అక్కడ కొంతమంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులను బట్టి కాపాడకుండా అందరినీ నశింపజేస్తావా? చివరికి 10 మంది ఉన్నా ఆ పట్టణాన్ని కాపాడవా? ఇలాగ తగ్గించుకొని వస్తే దేవుడు ఏమని చెప్పాడు? నువ్వేంట్రా నాకు చెప్పేది? ఆఫ్టర్ పిల్ల కొంక, నీకేమి తెలుసు అని అలాగ మాట్లాడుతున్నావు అని యేసయ్య అబ్రాహాముతో ఏం మాట్లాడలే. అలాగే ఆ పట్టణంలో 5గురున్నా అన్నాడా? చూడండి, ఆదికాండం. అతడు ప్రభు కోపపడని ఎడల దీని ఇంకొకమారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనపడదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయవద్దునని యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను. చివరికి ఎంతమంది అంటండి? 10 మంది. ఎక్కడి నుంచి? సొదొమ గొమొర్ర పట్టణస్తుల అందరిలో నుంచి తీసుకొని వచ్చి చివరికి 10 మందిని కూర్చి ఒప్పికొచ్చాడు. కనుక ఇక్కడ మనం చూస్తే ఆ 10 మంది కూడా లేరు. మరి లేరు గనక
అబ్రహాము యొక్క మాట ప్రకారము కాల్చేయాలి. కానీ ఆయన కాల్చేశాడా? కాల్చేయలేదు. ఆ ఉన్న లోతును, లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చేశాడు. మిగిలిన ఆ ప్రజలందరినీ కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడినట్లుగా, దహించబడినట్లుగా ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. మనం అడిగితే యేసయ్య చేయడా? మనం ఆయన స్నేహితులుగా ఉండాలి కదా. ఆయన మనలను ప్రేమించినట్లుగా మనము ఆయనను ప్రేమించాలి కదా. అయినా మనం మనుషులం కదండి, ఎంతో కొంత మనకు బలహీనతలు ఉంటాయని అనుకుంటాం. అబ్రహాము మనుష్యుడు కాడా? అబ్రహాము బలహీనుడు కాదా? బలహీనుడైన అబ్రహామును దేవుడు తన స్నేహితుడిగా చేసుకున్నప్పుడు మనలను దేవుడు తన స్నేహితుడిగా చేసుకోలేడా? కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. రెండోది, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 21 చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుతున్నాను. పౌలు గారు ఏం చేస్తున్నాడట? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. ఇంకా జీవించేవాడు ఆయన కాదు. అవునా? ఆయన అవునా కాదా? మనం అనుకున్నాం, ఆయన అవునా కాదా? కాదా? దోషకుడు, హింసకుడు, హానికరుడు, ప్రధాన పాపి. ఇప్పుడు ఆయన అలాంటి వాడా? ఇప్పుడు చనిపోయి ఏం చేశాడు? జీవిస్తున్న జీవితం ఎలాంటిది? ఎవరి కొరకు జీవిస్తున్నాడు? ప్రభు కొరకు తను తాను అప్పగించుకుని జీవిస్తున్నాడు. గత కాలమందు దూషించినవాడు, హింసించినవాడు, హానికరంగా ప్రవర్తించినవాడు ఇప్పుడు ప్రేమతో పలకరిస్తున్నాడు, ప్రేమను కనపరుస్తున్నాడు. కనుక దేవుని ప్రజలమైన మనము ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము జీవించుతున్నాము. కనుక ఆ విశ్వాసము మనం నమ్మాలి అంటే
విశ్వాసము కలిగిన వారంగా మనం ఉండాలి అంటే మనం యేసయ్యకి చెప్పాలా అక్కర్లేదా? చెప్పండి. ఏ పని చేస్తున్నా, ఏ ఏర్పాట్లు చేసుకుంటున్నా, ఏమి సమకూర్చుకుంటున్నా మొదట ఎవరికి చెప్పాలి? ప్రభువుకు చెప్పాలి. హల్లెలూయా. ఆ మీదట ప్రభు యొక్క సలహా తీసుకోవాలి. కనుక ఇప్పుడు దాకా మనం అనుకున్నాం పౌలు ఎలాంటి వాడు? దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఇప్పుడు ప్రభువా నేను దూషించేవాడను, హింసించేవాడను, హాని చేసేవాడను. కాబట్టి ఇప్పుడు హాని చేయటానికి, దూషించి హింసించి హాని చేయటానికి దమస్కుకు పోతున్నా. మరి ఏమంటామని అడిగి ఉంటాడంటారా పౌలు యేసయ్యని? ఏమండి అడిగాడని నేను చెప్తున్నా. ఎందుకని? ప్రభు స్నేహితుడిగా మారుతున్నాడు. హల్లెలూయా. ప్రభువా నేను ఏం చెయ్యాలి అని చెప్పాడా? ఇక్కడ అడిగాడా? ఏమండి ఎక్కడ ఉన్నాడు అది పౌలు గారు ఇప్పుడు? అపోస్తలుల కార్యాల తేలి అతను ప్రయాణం చేయొచ్చు. 9వ అధ్యాయం 9వ అధ్యాయం ఎక్కడ? చదవండి. అతను ప్రయాణం చేయొచ్చు. ఆ, దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఆ, అకస్మాత్తుగా ఆ, ఆకాశం నుండి ఆ. ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించేది. ఆ, అప్పుడు అతడు ఉమ్. నేల మీద పడి ఉమ్, సౌలా ఉమ్. సౌలా నీవేళ నిందించుచున్నావని ఆ. తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఆ. ప్రభువా నీవెవడవన అతడు అడగగా ఆ. ఆయన నేను నిరీక్షించుచున్న యేసును ఆ. లేచి పట్టణంలోనికి వెళ్ళుము. లేచి పట్టణంలోనికి పట్టణములోనికి వెళ్ళము. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని చెప్పాను. ఏమని చెప్పాడు? ప్రభువే చెప్పారా? నాయన ఇంకా దమస్కు పోను ప్రభువా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతానని చెప్పాడా? చెప్పలేదు. దేవుడే వెళ్ళయ్యా దమస్కు వెళ్ళు, అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో నేను చెప్తాను, ఆ మీదట ఆ ప్రకారం చేద్దు గాని అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు దమస్కులో అననీయతో మాట్లాడుతున్నాడు. అననీయతో మాట్లాడే విధానములో ఇప్పుడు ప్రభు దర్శనమందు అననీయ అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని వీధి అనబడిన వీధికి వెళ్ళి యోధా అనుమాని వెంట సాక్షువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి నాకు దృష్టి పొందునట్లు తల మీద చేసులంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడి ప్రధాన యాజకుని వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. వెళ్ళి ప్రవేశించి చేతులుంచి సౌలా సహోదరుడా నీ వచ్చిన మార్గమున నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు
నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి కొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొనెను. చెప్పాడా అండి సౌలుతో? అన్నయ్యతో చెప్పాడా? చెప్పిన ప్రకారం చేశారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారా? మరి మనమైతే అణువులు తింటాం మినువులు అంటాం, మినువులు తింటాం అణువులు అంటాం. ఒక పని చేసి మరొక పని అంటాం, మరొక పని చేసి ఇంకో పని అంటాం. కనుక ఇప్పుడు మరొక విషయం చూసినట్లయితే అన్నయ్య ఏమంటున్నాడు? సహోదరుడా, సౌలా సహోదరుడా. ఇప్పుడు సౌలు ఏమైపోయాడు? ఎవరికి? అన్నయ్య ఎవరు? ఒక శిష్యుడు. కనుక యేసుక్రీస్తు శిష్యులలో ఒక శిష్యుడంట అననయ్య. అననయ్య అంటున్నాడు సౌలుతో, సహోదరుడా, స్నేహితుడా, సోదరుడా. మరి ఇందాకైతే నరహంతకుడా అనేవాడేమో. కనుక మనం ప్రతి విషయంలో మనకు స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని యొక్క ప్రేమను మనకు పంచి ఇచ్చి మీరు కూడా పంచుకుంటారా అని చెప్పిన దేవుడు. కనుక మనము దేవుని ప్రేమను పోగొట్టుకోకుండా కలిగి ఇంకా అభివృద్ధి చేసుకుంటూ, అభివృద్ధి పొందిన కొందికి తోటి వారికి పంచుతూ మనము దేవుని పట్ల ప్రేమ కనపరుచుకుంటూ జీవించాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. మీ స్నేహితుడు స్నేహితురాలు ఎక్కడైనా దారిలో కలిశారనుకోండి, ఎట్లా మాట్లాడుకుంటారు? ఎట్లా మాట్లాడుకుంటారు? ఇంకా బస్సు కండక్టర్ టికెట్ 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 అని ముందుకి వెనక్కి ముందుకి టికెట్ తీసుకోం. తెలుసుకొని ఒకవేళ అప్పటికి నాకు 2 టికెట్లు మనమే తీసుకుంటాం. అవునా? ఎందుకని? ఇంకా బస్సు దిగినాక అప్పుడే వచ్చిందా ఊరు ఇల్లు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంతగా మనం సంభాషణ చేస్తాం. వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టిపోయారు, వాళ్ళు ఎట్టిపోయారు, వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు. అబ్బో, ఈ పక్కోడు కన్నా ఇసుక వస్తుందేమో కానీ మనకు మాత్రం ఇసుక రాదు. మేము వరంగల్ నుంచి వస్తున్నాం. దాంట్లో టికెట్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగానే దుప్పట్లు ఇస్తారు, దిళ్ళు ఇస్తారు. వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ప్యాసింజర్తో కూర్చోరు. వాళ్ళకి సపరేట్గా ఒక ఏర్పాటు ఉంటుంది, అక్కడే కూర్చుంటారు. కానీ వాడు తెలిసినోడు ఎవడో ప్యాసింజర్లో ఉన్నాడని వచ్చి దగ్గర కూర్చున్నాడు. దాంట్లోనే మాకు కూడా సీట్లు వచ్చాయి. ఇంకా చూడండి, ఎక్కిన కానించి మళ్ళీ విజయవాడ వచ్చేదాకా వాళ్ళ సంభాషణ తెగల. మాకేమో తలకాయ నొప్పి, నిద్ర పట్టదు. ఏం సంభాషణ అయినా ఎక్కడెక్కడి నుంచో ఎవరి గురించో ఏంటి గురించో. మొత్తానికి ఇద్దరు తెలుగు వాళ్ళు అయిపోయారు. అదొక సంభాషణ. ఏమండి? కనుక దేవుని ప్రజలమైన మనము క్రీస్తుతో సహవాసాన్ని మనము చేస్తూ దైవ ప్రేమను కలిగి దేవుని ప్రేమను మనం ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేసుకోవాలి? పంచుకుంటూ వృద్ధిపరుచుకోవాలి. హల్లెలూయా. లోకములో ఎందరో దేవుని ప్రేమను పొందని వారు పొందకుండానే ఉన్నారు. పొందిన వారు కూడా బలహీనులై ఉండిపోతున్నారు. క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టినది అది వృధా కాకూడదు. ఆ ఫలితము కనపడాలి తండ్రి అయిన దేవునికి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగాలి. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవిద్దాము.
ఈ ప్రేమ దేవుని ప్రేమ. ఈ లోకములో మనం ఉన్న ప్రేమలన్నీ దేవుని ప్రేమలకు. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, పాటందా పాడుకోవడానికి మూసుకున్నాను. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్న బిడ్డల ప్రేమ కన్న బిడ్డల ప్రేమ నిజమేనా? చెప్పండి. నిజమేనా? మరి నిజమైతే యేసుక్రీస్తు ప్రేమ కావాలా, లేకపోతే ఈ ప్రేమలు కావాలా? చెప్పండి. ఈ ప్రేమలే కావాలి. దాన్ని మనం మొయ్యలేం. మనం కలిగి ఉండటం కష్టమైపోతుంది. అది మనకు భారం అయిపోతుంది. కాబట్టి ఏ ప్రేమలు? కాబట్టి నిజము ఎప్పటికీ నిజమే. దేవుని ప్రేమే శ్రేష్టమైనది, గొప్పది. కనుక దానిని పోగొట్టుకోకుండా మనం వృద్ధిపరుచుకుందాం. నీతిమంతులముగా, క్రీస్తు యేసు యొక్క స్నేహితులముగా, శిష్యులముగా మనము జీవిద్దాం. ప్రభు మనల్ని నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీ ప్రేమను మాకు అందించిన దేవుడవు. అనేక మంది ఆ ప్రేమను అందుకోకుండానే విడిచిపెట్టేసుకుంటున్నారు. అందించే మీకు దూరంగా వెళ్ళిపోతున్నారు. వివిధమైన మనస్తత్వాలతో జీవించే పరిస్థితులు. కానీ నీ ప్రజలమైన మేము మీ ప్రేమను స్వతంత్రించుకున్నాం. మీ ప్రేమతో మేము జీవించే పరిస్థితులు. అంతకంతకు మీ ప్రేమను మేము పొందుకుంటూ వృద్ధి పొందటానికి సహాయం చేయండి. ప్రేమ యందు బహుగా ఫలించటానికి సహాయం చేయండి.
మమ్మల్ని ప్రేమించి నీవు మా కోసం రాబోతున్నావు. మేము మిమ్మల్ని ప్రేమిస్తూ మీకోసం ఎదురు చూసే ప్రజలముగా జీవించటానికి సహాయం చేసి గొప్ప చూపి బలపరచండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందండి. మా ప్రభువును మీ ప్రియకుమారుడు అయిన యేసయ్య దివ్యనామను ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. బాధలు